తెలంగాణలో కూడా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓటింగ్ అనేది ప్రెజెంట్ అయితే కూల్ గా కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ప్రస్తుతానికైతే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎంఐఎం అధినేత ఓవైసీ ఓటాకుని వినియోగించుకున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోకి వస్తుంది, శాస్త్రీపురం రాజేంద్రనగర్ పరిధిలోకి వస్తుంది. ఆయన ఒట్టేపల్లి కాలనీలో ఓటాకును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే జరుగుతుంది. పూర్తిగా బందోబస్తు కూడా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈసారి గతంలో కంటే ఈసారి కొంత భిన్నంగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రచారంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం అనుకోండి, 4 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కూడా బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా హైదరాబాద్ పార్లమెంట్ లో ఉండబోతుంది. దీంతో కొంత ప్రచారంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈసారి పోలీసు భద్రత కూడా భారీ స్థాయిలో పెంచడం జరిగింది. ఎక్కడ కూడా పోలింగ్ సెంటర్లకు 100 మీటర్ల వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం ఓటర్లను మాత్రమే ఓటర్ ఐడి కార్డుతో ఉన్న లోపలికి వెళ్తున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ అందరినీ కూడా బయటికి పోలింగ్ బూత్ కు దూరంగా ఉంచుతున్నారు. మరోవైపు ఎక్కడ ఏ చిన్న ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలింగ్ సెంటర్లో ప్రతి పోలింగ్ సెంటర్స్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత కొనసాగుతుంది. మరోవైపు ఈ పోలింగ్ ను సజావుగా సాగే దిశగా ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకుంటే ఇప్పటి పోలింగ్ వరకు కూడా ఎన్నికల ప్రచారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ సాగింది. ఈసారి 4 అభ్యర్థులు ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మాధవీలత, కాంగ్రెస్ నుంచి సమీర్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్. ఈ 4 బరిలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ద్విముఖ పోరైతే హోరావరిగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే పాత బస్తీ ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 1944 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి మానిటరింగ్ లో ఈసీ మానిటరింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పోలీసు భద్రత మధ్య పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే కొండలు మనం చూస్తే జనరల్ గా రూరల్ ఏరియాస్ తో కంపేర్ చేస్తే అర్బన్ ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాము. అవి ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ లో ఓటరు తన ఓటు హక్కును ఎంతవరకు వినియోగించుకునే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇన్ మన ట్విన్ సిటీస్? ఖచ్చితంగా ట్విన్ సిటీస్ లాస్ట్ ఎన్నికల్లో కూడా ట్విన్ సిటీస్ లో ముఖ్యంగా జంటనారాల్లో ఓటింగ్ శాతం అనేది తగ్గింది. గతంలో ఎంపీ ఎలక్షన్ లో హైదరాబాద్ పార్లమెంట్ లో 44.5 మాత్రమే పరిమితం అయింది. చాలా తక్కువ పర్సెంటేజ్ పోల్ అయింది. అయితే ఈసారి దీనికి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ శాతం పెంచాలని చెప్పి అటు ఈసీ అనుకోండి, ఇటు రాజకీయ పార్టీలు అనుకోండి, రాజకీయ పార్టీలు కూడా 4 పార్టీలు బరిలో ఉన్నాయి కాబట్టి 4 పార్టీలు కూడా హోరావరిగా కొనసాగుతున్నాయి. ఈసారి మరి పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సంధ్య.